500 ఏళ్ల నాటి అయోధ్య రామమందిర కళ ఎట్టకేలకు సాకారమైంది. దేశమంతా ఆర్తి నిండిన కళ్లతో చూసిన వేళ, ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిన సమయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠం ఘనంగా జరిగింది. దశరథ రాముడు బాలరామునిగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారని దేశమంతా ఆనందంలో మునిగిపోతుంది. అయితే బాలరాముని విగ్రహాన్ని ముద్దుగా చెక్కిన శిల్పికి, ఆ శిలను అందించిన వ్యక్తికి మాత్రం కన్నీళ్లు మిగిలాయి. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ నటరాజ్ అనే వ్యక్తి క్వారీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడైన అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తయారు చేయాలని అనుకుంటున్నట్లు తెలుసుకున్న ఆయన ఎలాగైనా అరుణ్కు సాయం చేయాలనుకున్నాడు. తాను పనిచేయిస్తున్న పొలంలో బయటపడిన ఒక కృష్ణశిలను అరుణ్కి ఇచ్చాడు. ఆ శిలను అరుణ్ శిల్పంగా మార్చడం, అయోధ్యలో ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అతి పురాతనమైన కృష్ణశిలను అక్రమ మైనింగ్ ద్వారా వెలికి తీయడంతో శ్రీనివాస్ నటరాజ్కు కర్ణాటక ప్రభుత్వం 80,000 రూపాయల జరిమానా విధించింది. అయితే తాను ఎలాంటి అక్రమ మైనింగ్ చేయలేదని శ్రీనివాస్ చెప్తున్నా అధికారులు పట్టించుకోలేదు. తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును చెల్లించినట్లు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనివాస్ కు విధించిన జరిమానా వ్యవహారం నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఉన్న కాంగ్రెస్ రాములోని ప్రతిమ కోసం శిలను అందించిన వ్యక్తిని కావాలని టార్గెట్ చేస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతే అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే రాముడి విగ్రహానికి వాడిన శిల ఇది కాదని, అది శాలిగ్రామ్ శిల అని నేపాల్ నుంచి తీసుకువచ్చారని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా ఈ జరిమానా వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపుతోంది.